హాయ్ గైస్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ కాట్లిన్లో వెన్ ఎక్స్ప్రెషన్. అంటే మిగతా లాంగ్వేజెస్లో మనం స్విచ్ స్టేట్మెంట్ అని చూస్తాం కదా, కాట్లిన్లో మాత్రం దాన్ని మనం వెన్ ఎక్స్ప్రెషన్స్గా చూస్తాము. ఇన్ కాట్లిన్ వెన్ రీప్లేస్ ద స్విచ్ ఆపరేషన్ ఆఫ్ ద అదర్ లాంగ్వేజెస్ లైక్ జావా. కాట్లిన్లో వెన్ ఆపరేషన్ అనేదాన్ని మిగతా లాంగ్వేజెస్లో స్విచ్ ఆపరేషన్ అని రీప్లేస్ చేస్తాం. A certain block of code need to be execute when some condition is fulfilled. ఇక్కడ ఏమంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రైట్ చేసినప్పుడు అది ఎగ్జిక్యూట్ అయినప్పుడు కండిషన్ అనేది ఫుల్ఫిల్ అయిపోవాలి, అంటే కండిషన్ ట్రూ అయిపోవాలి ఆ ఎక్స్ప్రెషన్లో. ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ వెన్ ఎక్స్ప్రెషన్ కంపేర్ విత్ ఆల్ ద బ్రాంచెస్ వన్ బై వన్ అంటిల్ సమ్ మ్యాచ్ ఈజ్ ఫౌండ్. ఇందులో ఏమంటే ఇచ్చిన అన్ని కండిషన్స్ కంపేర్ చేస్తుంది. ఏ కండిషన్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో అప్పుడు ఆ కండిషన్ అనేది మ్యాచ్ అయిన తర్వాత కోడ్ అనేది స్టాప్ అయిపోయి ఎండ్ అయిపోతుంది. ఆఫ్టర్ ద ఫస్ట్ మ్యాచ్ ఈజ్ ఫౌండ్ ఇట్ రీచెస్ టు ద ఎండ్ ఆఫ్ ద వెన్ బ్లాక్ అండ్ ఎగ్జిక్యూట్ ద కోడ్ నెక్స్ట్ టు ద వెన్ బ్లాక్. ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్లోనే అది రీచ్ అయిపోయింది అనుకో, అది దానికి ఏం కండిషన్ ఇచ్చారో ఆ కండిషన్ ట్రూ అయిపోయింది అనుకో, అదేమవుతుంది, ఎండ్ ఆఫ్ ద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. అన్లైక్ స్విచ్ కేస్ ఇన్ జావా ఆర్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, వీ డు నాట్ రిక్వైర్ ఏ బ్రేక్ స్టేట్మెంట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ కేస్. జావా దీంట్లో అయితే ప్రతి ఒక్క ఎండ్కి మనం బ్రేక్ స్టేట్మెంట్స్ అనేటివి యూజ్ చేస్తాం, బ్రేక్ కండిషన్స్ అనేటివి యూజ్ చేస్తాం కదా స్విచ్లో. కానీ కాట్లిన్లో అలా కాదు. ఇన్ కాట్లిన్ వెన్ కెన్ బి యూజ్డ్ ఇన్ టూ వేస్. ఇది ఎలా యూజ్ చేస్తామంటే వెన్ యాజ్ ఏ స్టేట్మెంట్ అని ఒకటి, వెన్ యాజ్ ఏ ఎక్స్ప్రెషన్ అనేటివి యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ రెండింటి గురించి చూసుకుందాం. యూజింగ్ వెన్ యాజ్ ఏ స్టేట్మెంట్ విత్ ఎల్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, వెన్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ స్టేట్మెంట్ విత్ ఆర్ వితౌట్ అన్ ఎల్స్ బ్రాంచ్. ఇప్పుడు ఏమంటే వెన్ అనే స్టేట్మెంట్లో విత్ అండ్ వితౌట్ యూజింగ్ ఏ ఎల్స్ బ్రాంచ్ని యూజ్ చేసినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ స్టేట్మెంట్ ద వాల్యూ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ బ్రాంచెస్ ఆర్ కంపేర్డ్ సీక్వెంట్లీ విత్ ద ఆర్గ్యుమెంట్. మనం ఏమైతే ఆర్గ్యుమెంట్ ఇచ్చింటామో ఆ ఆర్గ్యుమెంట్ని ఎన్ని బ్రాంచెస్ ఎన్ని కండిషన్స్ ఉంటాయో అన్ని కండిషన్స్ చెక్ చేసుకుంటాయి. అండ్ ద కరస్పాండింగ్ బ్రాంచెస్ వేర్ ద కండిషన్ మ్యాచెస్. కరస్పాండింగ్ బ్రాంచెస్తో అవి చెక్ చేసుకున్నప్పుడు ఏదైతే మ్యాచ్ అవుతుందో అది కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ప్రోగ్రామ్ అక్కడికి ఎండ్ అయిపోతుంది. ఇఫ్ నన్ ఆఫ్ ద బ్రాంచెస్ ఆర్ సాటిస్ఫై విత్ ద కండిషన్ దెన్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ద ఎల్స్ బ్రాంచ్. ఇక్కడ ఏమంటే వెన్ విత్ ఎల్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు టూ బ్రాంచెస్ ఉంటాయి, ఆ టూ బ్రాంచెస్లో సమ్ కండిషన్స్ ఉంటాయి. ఆ ఒక బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్కి ఆ కండిషన్స్ చెక్ చేసుకుంటాయి, రెండు కంపేర్ చేసుకొని ఒకవేళ మ్యాచ్ అయితే కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మ్యాచ్ కాలేదు అంటే మనం అప్పుడు ఏం చేస్తామంటే ఎల్స్ బ్రాంచ్ని యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ కోడ్ చూడండి. ఇప్పుడు సన్ అనేది ఇక్కడ ఏమన్నాడు, ఏం ప్రింట్ చేయాలి, ఎంటర్ ద నేమ్ ఆఫ్ ద హెవీలీ బాడీ ఉండేది ఏంది, సన్ ఈ స్టార్. సన్ పెద్ద బాడీనే కదా ఉంటుంది. సో అప్పుడు ఇది ఏమైపోతుందంటే ఎల్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, యూజింగ్ వెన్ యాజ్ ఏ స్టేట్మెంట్ వితౌట్ ఎల్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, వీ కెన్ యూజ్ వెన్ యాజ్ ఏ స్టేట్మెంట్ వితౌట్ ఎల్స్ బ్రాంచ్ ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ స్టేట్మెంట్ ద వాల్యూస్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ బ్రాంచెస్ ఆర్ కంపేర్డ్ సీక్వెంట్లీ విత్ ద ఆర్గ్యుమెంట్ అండ్ ఎగ్జిక్యూట్ ద కరస్పాండింగ్ బ్రాంచ్ where condition matches. If none of the branches are satisfied with the condition then it simply exits the block without printing anything to the system output. వితౌట్ ఎల్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో కూడా సేమ్ అదే కండిషన్స్ యూజ్ చేస్తాం, బ్రాంచెస్ అనేటివి కంపేర్ చేస్తాం. ఆ బ్రాంచెస్ అనేటివి మ్యాచ్ కాకపోతే అప్పుడు అది ఎగ్జిట్ అయిపోతుంది. దీంట్లో ఏమి ఎల్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేయము, దానంతకు అదే బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఈ బ్లాక్ అనేది ఫామ్ చేయకముందే అది అనేది సిస్టంలో ఏముందో అది మాత్రమే ప్రింట్ అయ్యి మిగతాది ఎగ్జిట్ అయిపోతుంది. యూజింగ్ వెన్ యాజ్ ఏ ఎక్స్ప్రెషన్, ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ the value of the branch whose condition is satisfied will be the value of the overall expression. ఇందులో ఏమంటే ఏ కండిషన్ అయితే సాటిస్ఫై అవుతుందో
దాని యొక్క వాల్యూ అనేది ఓవరాల్ ఎక్స్ప్రెషన్స్ మిగతా ఎక్స్ప్రెషన్స్ అన్నిటికీ అదే యూజ్ అవుతుంది. యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ వెన్ రిటర్న్స్ ఏ వాల్యూ విత్ which the argument matches and we can store it is a variable or print in directly. ఏ వేరియబుల్ అయితే మ్యాచ్ అవుతుందో ఆ వేరియబుల్ని ప్రింట్ చేస్తాం డైరెక్ట్గా. ఆ ఆర్గ్యుమెంట్ని ఏ వాల్యూస్ అయితే మ్యాచ్ అవుతాయో అండ్ వీ కెన్ స్టోర్ ఇట్ ద వేరియబుల్స్లో. దీనిలో ఏం చేస్తామంటే ఏవైతే మ్యాచ్ అయితే దాన్ని వేరియబుల్స్లో స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రింట్ ఎంటర్ ద మంత్ అన్నారు. ఇప్పుడు నేను 8th month అనుకున్నాను, ప్రింట్ చేశాను. అప్పుడు ఇందులో 8th ఏముంది, ఆగస్టు. సో ఆగస్ట్ ఒకటి ప్రింట్ అయ్యి మిగతాటి అన్నీ వేరియబుల్ ఏ వేరియబుల్ అయితే మనం కావాలన్నా ఆ వేరియబుల్ మాత్రమే ప్రింట్ అవుతుంది, మిగతాటివన్నీ ప్రింట్ అవ్వవు.